ఈ విధంగా మాటి మాటికి ఇశ్రాయేలీయులు ఐగుప్తుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడల్లా మోషే వారిని బుజ్జగిస్తుండేవాడు. ఒక సందర్భంలో అయితే మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజం ఎదుట సాగిలపడి వారిని ఐగుప్తుకు వెళ్లకుండా ఆపుతారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 16 వచనంలో. అంటే ఇది మొట్టమొదట్లో అనమాట. మొట్టమొదటి స్టేజ్లో ఈ ఇశ్రాయేలీయులు ఈ మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ మోషే ఆ అహరోను వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని బుజ్జగిస్తూ ఉండేవారు, జోకొడుతూ ఉండేవారు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు. వాళ్ళ ముందు సాగిలపడ్డారు ఒక సందర్భంలో. సంఖ్యాకాండం 14-16లో. ఈ విధంగా ముందు మొట్టమొదట్లో వాళ్ళని బుజ్జగించి జోకొట్టి మాయమాటలు చెప్పి ఏదో అలా శాంతపరిచి ఆ తర్వాత వాళ్ళ మీద కొంచెం నియంత్రణ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంచెం ఈయనకి ఆ గ్రిప్ వచ్చిన తర్వాత మాత్రం ఇక ఈయన ఒరిజినల్ క్యారెక్టర్ బయట